ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచి వాడి ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలములు పారునని బిగ్గరగా చెప్పాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటామో మన కడుపులో జీవ జల నదులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనలో ఆయన జీవాన్ని ఉంచేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము ఈ లోకానుసారంగా చూసుకున్నప్పుడు జీవ జల నదులు లేదంటే ఎండిపోయే నదులు కాదు, కానీ ఎంత ఎండలు ఎక్కువ వచ్చినా లేదా వర్షాకాలం ఉన్నా చలికాలం ఉన్నా ఏ కాలాల్లో కూడా ఆ నది ఎప్పుడైతే ఎండిపోకుండా నీళ్లు ఉంటాయో అది జీవనది అండి. లోకంలో భౌతికంగా మనం ఆలోచించుకున్నప్పుడు అదేవిధంగా ఆత్మీయంగా జీవనది ఏదంటే దేవుని వాక్యము మనలో ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనలో వాక్యము ప్రవహిస్తూ ఉంటుందో మనం పరిశుద్ధం అయిపోతాం. అదేవిధంగా మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అనే ఆలోచన మనలో పుడుతూ ఉంటుంది. అప్పుడు మనలో పుట్టేది కాకుండా మనం ఇతరులను కూడా రక్షించాలి. ఇతరుల హృదయంలో కూడా జీవ జల నదులు పారేటట్టు మనం చెయ్యాలని ఎప్పుడైతే దేవుని వాక్యము మనం ఇతరులకు బోధిస్తూ ఉంటామో ఆ మనిషి కూడా ఒకరు కాకుండా ఒకరు దేవుడు వాక్యాన్ని తెలుసుకుంటారండి. ఆ తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే ఇతరులకి మళ్ళీ అతను సువార్త చెప్తారు. అప్పుడు యేసయ్యని నమ్ముకునేది మతం నమ్ముకోవటంలో దేవుణ్ణి యేసుక్రీస్తు అని నమ్ముట సత్యంలోకి వస్తున్నారు. అందరూ సర్వసత్యంలోకి తెలుసుకోవాలి. ఈ లోకంలో కంటికి కనబడే రాళ్లను చెట్లను పొట్లను లేదా ఎక్కడెక్కడికో పోయి పుణ్య స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు క్షమించబడవు. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే దేవుడికి వాళ్ళు ప్రప్రథమ స్థానం ఇచ్చి ఈ లోకంలో సమస్తము విసర్జించుకొని యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తుంటాము, దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఈ లోకంలో ఏ మనుషుడు మనల్ని కిందకు తోసివేసినా, ఏ మనుషుడు మనల్ని బాధ పెట్టినా, ఎవరు మనల్ని ఎంత కించపరిచినా దేవుడు మనల్ని హెచ్చిస్తే ఎవరు ఏం చేయలేరు. దేవుడు మనలో జీవనదులు ప్రవహింప చేస్తుంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా కడుపులో వేసి జీవ జల నదులు పారేటట్టు చేస్తానన్న దేవ స్తోత్రమయ్యా. మేము పరిశుద్ధంగా ఉండాలి, మీ వాక్యానుసారంగా బ్రతకాలి. మేము పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక ఆత్మను తీసుకురావాలి. మేము సర్వసత్యంలోకి నడిచేదే కాకుండా అనేక మందిని సర్వసత్యంలోకి నడిపించాలి. అబ్రహాము దేవ స్తోత్రమయ్యా, ఇస్సాకు దేవ స్తోత్రమయ్యా, యాకోబు దేవ స్తోత్రమయ్యా, నా దేవ మా దేవ స్తోత్రమయ్యా. మీరు పరిశుద్ధమైన దేవుడు, మీరు నమ్మదగిన దేవుడు. ఈ భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించవు. ఏమంటే మీరంత శక్తి ఉంటుందయ్యా మీ మాటలో. మీ వాక్కును పంపి ప్రతి ఒక్క మానవాళిని బాగు చేయగల సమర్థుడయ్యా. మీరు అబద్ధం ఆడజాలని దేవా మీకు స్తోత్రమయ్యా. మీరు మమ్మల్ని మాలో మిమ్మల్ని చూసుకునేదానికి మీరు ఆశపడుతున్నారు. మా శరీరంలో మీరు ఉండాలని ఆశపడుతున్నారయ్యా. మీ వాక్యము మా పాదము దీపం, మా త్రోవకు వెలుగైన మీ వాక్యానుసారంగా మేము ఎప్పుడైతే బ్రతుకుతామో మా కడుపులో జీవ జల నదులు పారేటట్టు చేస్తారన్న దేవ స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలా. ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగునట్లుగా ప్రాధాన్యపడుతున్నాం. సాతాను సోదరు ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు జీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్